ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక, ఇది నార్మల్ విజిటింగ్ కార్డ్ కాదు, కోట్ల రూపాయలని సంపాదించబెట్టబోయే లక్కీ కార్డ్. నిహారిక, వాళ్ళిచ్చిన ఆఫర్ చాలా బాగుంది. కానీ ఏం లాభం? మనం కానీ బయట వాళ్ళు కానీ లోపలికొక్క అడుగు కూడా పెట్టలేరు. అడుగు పెట్టగలిగే అత్తయ్య అవనీలు వీటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎలాగైనా లేపేయాలి నిహారిక. ప్రస్తుతం మనకు అవకాశం లేదు కానీ ఫ్యూచర్లో ఓ పని చేయొచ్చు. ఏంటది? కొన్ని ముఠాలు పిల్లల్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఏదో ఒక రోజున ఏదో ఒక విషయంలో అవ్వనిని ఇరికించి ఆ అవ్వని ద్వారా అమ్మవారి ముక్కు పుడకను బయటికి రప్పించాలి. అయితే అలాంటి సందర్భం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందేనా? అవని నన్ను భయంకరంగా ఫాలో అవుతుంది. కిడ్నాప్ చేసిన వారి ఇంటి దగ్గరికి కూడా వచ్చింది. అవని ఎక్కడ ఏం చేస్తుందో ఏంటో. నిహారిక ఈ ఇంట్లో నుంచి బయటకొచ్చింది బావా. లోపలున్న వారితో నిహారిక ఏదో లాలూచి పడినట్టు అనిపిస్తుంది. పద చూద్దాం. లోపల ఎవరున్నారు? బయటికి రండి. నువ్వు అనుమానించిన విధంగానే లోపలేదో జరుగుతుంది. అవును, నువ్వు కొంచెం పక్కకి తప్పు. బావా అటువైపు చూద్దాం. ఎవరు లేరు కదా అని. ఎవరు ఉన్నట్టే గొంతులు వినిపించాయి బావా. ఇంతలోనే ఏమయ్యారు? నేను బయటే ఉన్నాను బావా, బయటికి ఎవరూ రాలేదు. అయితే వాళ్ళు నిన్ను గమనించి నువ్వు వాళ్ళని చూడకూడదని మరో రూట్లో ఎస్కేప్ అయి ఉంటా. అయితే నిహారిక ఫ్రెండ్ని కలిశానని చెప్పింది అబద్ధమే కదా? అవును. మరి ఆ నిహారిక ఎవరిని కలుసుంటుంది? ఏ విషయం మీద కలుసుంటుంది? ఆ కంత్రిది ఏదో ఒక వెధవ పని చేస్తూనే ఉంటుంది. అవును, అలాంటి దాని గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. మన ఇంటికి పెద్ద నష్టం కలగబోయే పనేదో చేయబోతుంది బాబా. ఆలోచించకుండా ఎలా ఉంటాం? సరే, అంతవరకు వచ్చాక ఏం చేయాలో చూసుకుందాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.